మళ్ళీ ప్రదర్శించుకునేటువంటి అవకాశం మనకు జరుగుతూ ఉంది. ఈ 2 సంవత్సరాలుగా 2024 నుంచి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా కందుకూరి పురస్కారాలను కానీ, అదేవిధంగా ఉగాది పురస్కారాలను కానీ, కళారత్న పురస్కారాలను కానీ ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలతోటి మేము కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. దాంతోపాటు లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అనేక మంది కళాకారులు, పెద్దలు, సామాజిక సేవ చేసిన వారి జయంతి వర్ధంతుల సందర్భంగా రాష్ట్ర పండుగలుగా కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటు మీ అందరికీ మనం చేయాల్సింది, మనకి దేశాభిమానం నాకు కద్దని ఒట్టి మాటలు చెప్పబోయి గట్టి మేలు తలపెట్టబోయి చెప్పినటువంటి గురజాడ అప్పారావు గారు, ఆయన యొక్క ఇల్లు అక్కడ ఉత్తరాంధ్రలో కొంచెం దీనస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పూనుకుని 1,20,00,000 ఆ ఇంటిని తిరిగి బాగు చేయడానికి, గురజాడ స్మారక చిహ్నంగా దాన్ని నిలబెట్టడానికి చేసే ప్రయత్నం ఇవన్నీ మనకి ఆదర్శనీయమైనటువంటి మాటని తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఎంతో మంది అద్భుతమైన వ్యక్తుల్ని ప్రసాదించి నవోన్మేష సుందర వందనాల విధంగా విరాజిల్లుతున్నటువంటి రాజమహేంద్రవరంలో డాక్టర్ నారాయణ గారు చేపడుతున్నటువంటి కార్యక్రమం మనందరికీ ఆనందదాయకం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, ఇలాగ ఈ కార్యక్రమాలు, ఈ రాధాకృష్ణ కళాక్షేత్రం కేవలం దశ వర్షాలు లేకపోతే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాదు, శత సహస్ర వసంతాల పాటు అద్భుతంగా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారాయణ గారికి, ఉమా విజయేశ్వరి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న చిన్నారులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.